ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోలో మనకు కనబడే సుజుకి యాక్సెస్ గానీ హెవీనెస్ గానీ బర్గ్మ్యాన్ వెహికల్ లో కనుక స్లో స్పీడ్ A6 వెహికల్ స్లో స్పీడ్ కంప్లైంట్ ఉన్నది కదా, దానికైతే మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఇది చాలా సింపుల్ గా ఫిక్స్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మనకి ఇక్కడ సెన్సర్ అయితే ఉంటుంది, మనకి థ్రాటిల్ బాడీకి అయితే సెన్సర్ అయితే ఉంటుంది. ఆ సెన్సర్ అయితే ఓపెన్ చేసుకుని దాన్ని అయితే ఎలా అయితే ఉందో మనకి లోపల ఆ స్ప్రింగ్ నాబ్ అన్నది ఎలా ఉందో అలా దాన్ని ఫిక్స్ చేసుకుని ఆ పైన మాన్యువల్ అడ్జస్ట్మెంట్ సెట్ చేసుకోవడం. ఇక్కడ మనకి నాబ్ అన్నది తీసుకుని స్ప్రింగ్ దానికి ఒక ఓరింగ్ అయితే ఉంటుంది. ఈ మూడు దీనికి అయితే పనిచేసి మనకి థ్రాటిల్ బాడీకి ఫిక్స్ చేసుకోవడానికి అయితే ఈ మూడు పనిచేస్తాయి. ఇక్కడ స్ప్రింగ్ చిన్న స్లైడ్ టైప్ ఒక ఓరింగ్ అయితే ఉంది కదా, దాన్ని అయితే మామూలుగా నార్మల్ గా ఎలా అయితే ఓపెన్ చేసాం ముందు స్ప్రింగ్ తర్వాత స్లైడ్ అనేది పెట్టేసుకుని ఇక్కడ మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ లో ఇక్కడ జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకుని దానికి ఓరింగ్ అన్నది ఎక్కించేసుకుని మనకి దానికి అక్కడ ఫిక్స్ చేసుకోవడం. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఆ సెన్సర్ ఎలా ఉందో అదే విధంగా అయితే ఫిక్స్ చేసుకుని అక్కడ అయితే లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మనకి ఆర్పిఎం అన్నది ఐండ్లింగ్ స్లో స్పీడ్ అవి కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ థ్రాటిల్ బాడీ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మనకి కార్బేటర్ ఉన్న టైప్ లో అయితే ఉంటుంది. మనకి టైట్ చేసామంటే మనకి స్లోలో ఆగిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే లూజ్ చేస్తే ఆర్పిఎం హై లో ఉంటుంది. నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే మనకి ఎంత స్లో కావాలన్నా B6 వెహికల్ లో మనకి ఆడలేనంత స్లోగా అయితే మనకి అయితే ఆడుతుంది. దానికి ఒక క్యాప్ అయితే వచ్చింది కదా, క్యాప్ అనేది సెన్సర్ అనేది పెట్టేసుకుని ఇలా మనకి ఎయిర్ ఫిల్టర్ నుంచి వచ్చిన పైప్ అయితే ఫిక్స్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉంది, సీట్ కి తగిలి మనకి సెన్సర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు. ఇదంతా కూడా కీ ఆఫ్ చేసి అయితే చేసుకోవాలి. లో స్పీడ్ ఎలా ఉన్నది అన్నది మీకు స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి.